ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఏపీలోని 25 లోక్సభ, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఇవాళ మొదలయ్యాయి. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు ఇవాళ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అవుతున్న 7 గంటలకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 3,90,00,000 పైచిలుకు ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో. దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు కాను పోలింగ్ మొదలైంది. ఏపీలోని 25 లోక్సభ, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఇవాళ మొదలయ్యాయి. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం ఇవాళే మొదలైంది. ఇక ఓటు హక్కు వినియోగించుకోనున్న 14 కోట్ల పైచిలుకు ఓటర్లు. దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ఇవాళే మొదలైనట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలకు మొదలైంది. రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, పోలింగ్ 7 గంటలకు మొదలైన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఫస్ట్ విశాఖ జిల్లాకి వెళ్దాం. అక్కడ పెడల నుంచి మా కరెస్పాండెంట్ రామచంద్రరావు, విశాఖలో మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్, అలాగే అనకాపల్లి నుంచి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖపట్నంకి వెళ్దాం. వెంకట్ జగన్నాథ్, చెప్పండి ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? పోలింగ్ 7 గంటలకు మొదలైన నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయినట్లు మనం లాస్ట్ బులెటిన్లో చూసాం. ప్రస్తుతం ఏ విధమైన పరిస్థితి ఉంది? ఓటర్లు ఎలా ముందుకు వస్తున్నారు? అప్డేట్ చెప్పండి. హరి, ఈరోజు చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారనే చెప్పొచ్చు. దాదాపు ఈ 7 గంటల నుంచి కూడా పోలింగ్ మొదలైంది. అయితే ఇప్పటికే 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఇక్కడికి వచ్చి క్యూ కట్టడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాము, ఇక్కడ గురుద్వారా దగ్గర ఉన్నాము. గురుద్వారా దగ్గర 156 పోలింగ్ నెంబర్, 157 పోలింగ్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. అయితే చూస్తున్నాము, ఈ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 4,052 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అంటే ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈవీఎంలు తరలించి అదనంగా, అంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర సమీపంలోని దాదాపు 10% అదనంగా ఇక్కడికి ఈ కేంద్రాల్లో ఏవైతే ఈవీఎంలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద మనం అన్ని కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఉదయం 6 గంటలకే వచ్చి ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావటం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా పిఓ ఆఫీసర్ పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరించి మొత్తం ఎలా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అనేది కూడా వివరించడం జరుగుతుంది. అలాగే ఓటు ఎక్కడ కూడా ఏమి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో ఇక్కడ పోలీసులను కూడా మోహరించడం జరిగింది. పెద్ద సంఖ్యలో పోలీసులందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలతో పాటు సహకరించాలని ఓటర్లను కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు నేపథ్యంలో పూర్తిగా దీని సంఖ్యలో చూసుకున్నాము. అలాగే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి రావటం జరిగింది. హరి, ఓకే వెంకట్. సో విశాఖలో పరిస్థితి మొత్తానికి 7 గంటలకు ముందే 6 నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి మరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి సంబంధించి ఇవాళ పండుగ రోజుని చెప్పాలి. ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయడానికి, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న నేపథ్యం. మరోవైపు అనకాపల్లి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. రాజ్ కుమార్, ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి? విశాఖలో ఇప్పుడే చూసాం 6 నుంచే ఓటర్లు క్యూలో నిలబడి మరి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చారు. అనకాపల్లిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదన్నా సమస్యాత్మక కేంద్రాలు అటువైపు ఏమైనా ఉన్నాయా? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ ఏజెంట్లది ఒక సమస్య నిన్నటి వరకు, అది ఎటు క్లారిటీ లేని విషయం చూసాం మనం. ఈరోజు మొత్తం కంప్లీట్గా అప్డేట్ ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ నౌ అనకాపల్లికి సంబంధించినటువంటి జీవీఎంసీ హై స్కూల్ దగ్గర ఉన్నాం. రైట్ నౌ మీరు చెప్పినట్టుగా నిజంగా అంటే కోన్ బనేగా ఏపీ కా సీఎం అనేటువంటి స్లోగన్ అనేది ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రోజులు వెయిట్ చేసినటువంటి ప్రచారాల హోరుతో ముగిసింది. సో ఇక ఇవాళ పూర్తి స్థాయిలో ఓటింగ్ కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అనకాపల్లి ప్రజలంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేటువంటి ఓటింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విభజన తర్వాత ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ గా వీటిని చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లి కాన్స్టిట్యూన్స్ లో చూసుకున్నట్లయితే మొత్తం 250
251 పోలింగ్ స్టేషన్స్ ఉండడం జరిగింది. ఇందులో 104 సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగింది. దీంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గురించి చూసుకున్నట్లయితే దాదాపుగా 50 నుంచి 50 వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ ఉంటాయి. సో అందులో నర్సీపట్నం సంబంధించి కానీ తర్వాత మాడుగులకు సంబంధించి కానీ కాస్త సమస్యాత్మకంగా ఉండేటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మార్నింగ్ 7 o'clock నుంచి అంటే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నుంచే పోలింగ్ అనేది ప్రారంభమైంది. సో మాక్ పోలింగ్ జరుగుతున్నప్పటి నుంచే దాదాపుగా చాలా మంది ఇక్కడికి పోలింగ్ స్టేషన్ కి రావడం జరిగింది. సో ఉదయం పూట ఇక్కడ ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే కాస్త ఎండలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో 10-11 గంటల ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు రైట్ నో మనం ఉన్నటువంటి 20 పోలింగ్ స్టేషన్లు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యవతమ్మ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది చూసుకోవచ్చు, ఎక్కువ మంది మనం క్యూ లైన్ లో చూసుకున్నట్లయితే వెనకాల వైపు కానీ లేదా సైడ్ కు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే క్యూ లైన్ ఒకటి ఫామ్ అవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవీఎంసీ స్కూల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 3 క్యూ లైన్లు ఉండడం జరిగింది. ఇంకా ఇక్కడ పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలింగ్ ఓటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే మాక్ లైవ్ వచ్చేటప్పుడు మాక్ పోలింగ్ ఏదైతే చేస్తున్నప్పుడు అప్పుడు కొంత ఈవీఎం లో కొంత ఎర్రర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో అది ఇప్పుడు రెక్టిఫై చేసినట్టుగా కనబడుతోంది. సో ఇప్పుడిప్పుడే క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది పొద్దున్నే ఓటు వేసేసి ఎండ నుంచి తప్పించుకోవడానికి పొద్దున్నే ఓటు వేసేసి తమ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అనకాపల్లికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే అయ్యాయి. హరి రాజ్ కుమార్, మీరు చెప్పినట్టు ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సో ఎలాంటి పరిస్థితులు, ఎన్ని గంటలకల్లా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది అంటే ప్రెసిడెంట్ చూసుకుంటే కనుక మళ్ళీ మీ వద్దకు వస్తాం అప్డేట్స్ తెలుసుకోవడానికి. పాడేరు దగ్గరికి వెళ్దాం. పాడేరు మా కరెస్పాండెంట్ రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడి మళ్ళీ వస్తాం. రామచంద్రరావు చెప్పండి. సో మిగతా పోలింగ్ స్టేషన్లో 6 గంటలకైతే పాడేరులో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి? మిగతా పోలింగ్ స్టేషన్లో ఇప్పుడే చూసాం 6 నుంచే క్యూలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉన్నారు. పాడేరులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? రామచంద్రరావు. రైట్, పాడేరు లైన్ కట్ అయింది. ఒంగోలు వద్దకు వెళ్దాం. ఒంగోలు వద్ద పరిస్థితి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఒంగోలు వద్ద పోలింగ్ స్టేషన్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఓటర్లు ఎన్నింటికెళ్ళి అక్కడికి వచ్చారు? మిగతా పోలింగ్ బూతుల్లో మనం చూసాం 6 నుంచే క్యూలు కట్టిన పరిస్థితి. ఒంగోలులో ఏంటి? అరే ఒంగోలులో కూడా 6 గంటలకే క్యూ లైన్లకి పబ్లిక్ అంతా చేరుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్న ఒక కారణం అయితే ఈసారి ఓటర్లు కూడా చైతన్యం కలిగిందని కూడా మనం భావిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఒంగోలులో ఉన్న డిఆర్ఎం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 4 పోలింగ్ స్టేషన్లలో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం 6 గంటల నుంచే ఓటేద్దామనే ఒక ఉత్సాహంతో పబ్లిక్లో కనిపించింది. ప్రస్తుతం అలాంటి వైపు చూడొచ్చు. మొత్తం 4 క్యూలలో ఉన్నటువంటి పబ్లిక్ని ఒకసారి చూసినట్లయితే ఇప్పుడే జస్ట్ ఒక 2 నిమిషాల క్రితమే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇంత ఉదయం 5:30 గంటల నుంచి మాక్ పోలింగ్ సంబంధించిన ప్రాసెస్ తర్వాత ఇప్పుడే ఈవీఎంస్ అన్నీ కూడా ఏజెంట్ల సమక్షంలో ఒకసారి సెటరైట్ చేసి వాటిని ఒకసారి వాళ్ళకి ఏజెంట్లకి చూపించిన తర్వాత ఇప్పుడే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక పక్క లేడీస్ని అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని అలో చేస్తూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు ఉదయం మామూలుగా అయితే 1:30 ముందు పోలింగ్కి 1:30 ముందు ఎన్నికల ప్రక్రియ రియల్ ఎన్నికల ప్రక్రియకి ముందు 1:30 ముందు మాక్ పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల మాక్ పోలింగ్ డిలే అయినట్టుగా మనకి సమాచారం ఉంది. దానికి కారణం రకరకాల అంటే ఈవీఎంస్ కానీ అలాగే బ్యాలెట్ యూనిట్స్ కానీ
కానీ అలాగే ఈ వీవీప్యాట్లకు సంబంధించిన చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేదా ఆ సిబ్బందికి చెందినటువంటి తర్ఫీదులో ఉన్న లోపం వల్ల కొంత డిలే ప్రాసెస్ కూడా జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం 174లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో చూడొచ్చు. మొత్తం ఇప్పుడే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ సమక్షంలో వాళ్ళకి స్లిప్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ కంపార్ట్మెంటు, ఇటు లెజిస్లేటివ్ ఇది ఒంగోలు అసెంబ్లీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంటు, ఈ రెండు కంపార్ట్మెంట్లలో ఇప్పుడే ఏజెంట్ల సమక్షంలోనే కొంత జరిగినట్టుగా మనకి అర్థం. ఈ రెండు కంపార్ట్మెంట్లకు సంబంధించి ఏజెంట్ సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఇప్పుడే ఎన్నికల రియల్ పోలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మొత్తం మీద జిల్లాలో 3269 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈరోజు 26,000 మంది ఓటర్లు ఈ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలిజిబుల్ అయినారు. వాళ్ళంతా కూడా ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా మనం ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గతంలో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి పోలింగ్ పర్సెంట్ నమోదయ్యే అవకాశం ఉంది. హరి రైట్ శ్రీనివాస్, అది ఒంగోలులో పరిస్థితి. రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారంటూ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందించిన అప్డేట్స్. మరోవైపు నంద్యాల వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ శివశంకర్ ఉన్నారు. శివశంకర్, చెప్పండి. సో నంద్యాల వద్ద ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇప్పుడే 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎలా కనిపిస్తుంది ట్రెండ్? మిగతా ప్రాంతాల్లో చూసాం మనం, రెట్టించిన ఉత్సాహంతో వస్తున్నారని చెప్తున్నారు. నంద్యాలలో పరిస్థితి ఏంటి? హరి, పోలింగ్ పండగ మొదలైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా చూడొచ్చు. ఎందుకంటే బస్ దిగినటువంటి చాలామంది ప్యాసింజర్లు డైరెక్ట్గా ఓటు హక్కు వేయడానికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉదయమే మాక్ పోలింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. 5:30కే మాక్ పోలింగ్ కూడా పూర్తి చేశారు. తర్వాత 6:30కే సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నంద్యాల అసెంబ్లీ పరిధిలో దాదాపు 2,56,570 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకుంటున్నారు. పొద్దున 7 గంటలకే స్వయంగా చాలామంది కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, మహిళలు కూడా వచ్చి క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. రెట్టింపు ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పొద్దున్నే రావడం జరిగింది. చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. స్వచ్ఛందంగా అందరూ కూడా నడవలేని వాళ్ళు వాళ్ళ బంధువుల సహాయంతో, పోలీసుల సహాయంతో వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారు. ఈసారి దాదాపు 19,000కు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. వాళ్ళందరూ కూడా స్వయంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం ఇక్కడ మనం నంద్యాలలో ఉన్నటువంటి రామకృష్ణ స్కూల్ దగ్గర ఉన్నాము. పోలింగ్ బూత్ నెంబర్ 90, 91, 92, 93 ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓటర్లందరూ కూడా చూస్తున్నాం క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వస్తున్నారని ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలా అనిపిస్తుంది? కొంచెం ఇంకా జాప్యం జరుగుతుంది సార్. ఇంకా కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదర్వైజ్ ఇట్ విల్ గోట్స్ వెరీ స్మూత్. చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చూస్తున్నాం. అక్కడ 92వ నెంబర్ గల పోలింగ్ బూత్, అక్కడ కూడా వస్తున్నారు. హరి, శివశంకర్, చూస్తున్న విజువల్స్లో సో నిజంగా మొత్తానికి పెద్ద క్యూలే ఉన్నాయి. అయితే చివరిసారి నంద్యాల ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యం మనకు తెలుసు ఏ విధంగా జరిగాయి అనేది. అప్పటికి ఇప్పటికీ ఎలాంటి తేడా మీరు గమనించారు? అంటే బలగాలు కూడా చివరిసారి కంటే తక్కువ వచ్చినట్టుగా వార్తలు అందుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే సజావుగా ఉన్నాయని చెబుతున్నారు. ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఖచ్చితంగా నంద్యాల ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఓటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి సజావుగా ఉంది. దాదాపు 294 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడ కూడా ఎటువంటి సమస్యాత్మక ప్రాంతాలు లేనటువంటి కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కూడా కొంచెం తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఓటర్లు కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహం కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక రెట్టింపు ఉత్సాహంతో ఒక పండగ వాతావరణం అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శివశంకర్, సో అది నంద్యాలలో పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూల్లో నిలబడి ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం.
కడప జిల్లా మైదుకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ అంటూ వార్త చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి కొన్ని పరిస్థితుల్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. సో నంగలాంపేట బూత్లో రెండు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలింగ్ స్టార్ట్ అయ్యి కేవలం 15 నిమిషాలు మాత్రమే అనే నేపథ్యం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్ను బయటకు గెంటేసిన టీడీపీ వర్గం అంటూ అభ్యంతరం తెలిపిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? నంగలాంపేట బూత్లో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లుగా వార్త అందుతోంది. వాట్ ఆర్ ద అప్డేట్స్? శ్రీనివాస్, రైట్, మొత్తానికి చూస్తున్నాం పోలింగ్ స్టార్ట్ అయ్యి కేవలం 15 నిమిషాలు మాత్రమే అయింది. అప్పుడే ఒక రకమైన ఘర్షణ వాతావరణం మైదుకూరు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. అక్కడ టీడీపీ అలాగే వైసీపీ వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ను బయటకు గెంటేశారు టీడీపీ నేతలు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం మనం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రఘురామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సో పోలింగ్ బూత్లో పరిస్థితి ఒకంత ఘర్షణ వాతావరణం నెలకొందనే వార్త మనం చూస్తున్నాం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈ విధమైన పరిస్థితి ప్రస్తుతం ఉంది. అక్కడ ఏం జరుగుతోంది అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరి కాసేపట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు శ్రీకాకుళం వెళ్దాం. శ్రీకాకుళంలో ఎలాంటి పరిస్థితి ఉంది? శ్రీకాకుళం జిల్లాలో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉన్న నేపథ్యం. అయితే అక్కడ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ యుగంధర్ని అడిగి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. యుగంధర్, ఏంటి పావుగంట దాటింది, 15 నిమిషాలు దాటింది పోలింగ్ స్టార్ట్ అయ్యి, ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటారు? హరి, శ్రీకాకుళం జిల్లాలో కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉదయం మాక్ పోలింగ్ విషయానికి వచ్చేసరికి రాజం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో నాట్ రెస్పాన్సిబుల్ అని ఈవీఎంల పైన రావడంతో కొంతసేపు అధికారులంతా కూడా ఆందోళన పడినటువంటి పరిస్థితి. తర్వాత టెక్నికల్ మిస్టేక్స్ అన్ని కూడా పూర్తయినాయి. తర్వాత కొన్ని చోట్ల అంటే ఇప్పుడు లావేరు మండలంలో పోలింగ్ బూత్ నెంబర్ 98, అదేవిధంగా పాతపట్నంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు జిల్లా మొత్తంగా 21,57,000 మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పాతపట్నం, పాలకొండ, టెక్కల్ కాన్స్టిట్యున్సీలోని నందిగాం ప్రాంతాల్లో 48 పోలింగ్ బూత్లతో పాటు కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ ఇతరత్ర సమాచార వ్యవస్థ లేదు. హుటాహుటిన జిల్లా అధికార యంత్రాంగం ఆ ప్రాంతంలో వైర్లెస్ సెట్లని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ అంతటిని కూడా డెవలప్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకుపోకూడదని జిల్లా అధికారులు నిషేధం విధించారు. ఈ మేరకు పోలింగ్ ఏజెంట్ల వద్ద కూడా సెల్ ఫోన్లు ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం మనకు కనిపించింది. పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఓన్లీ రిటర్నింగ్ అధికారి మాత్రమే సెల్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఎటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా అక్కడ ఉంచలేదు. కేవలం పకడ్బందీగా ఎన్నికలన్నీ కూడా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1600 వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. మిగతా 520 వీడియో కెమెరా టీములు కూడా తిరుగుతూ ఉన్నాయి. మొత్తం ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే ఈ వీడియో కెమెరా టీంలన్నీ అక్కడికి పోయి షూట్ చేసేటువంటి పరిస్థితి. ఏదైతే హైపర్ సెన్సిటివ్, హైపర్ క్రిటికల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ మాత్రం వెబ్ కాస్టింగ్ పెట్టాలని చెప్పి రాజకీయ పార్టీలు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి, ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో టెలిఫోన్ సిగ్నల్స్, 4G సిగ్నల్స్ లేకపోవడంతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయకపోవడంతో సర్వత్రా అంటే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా దీని మీదకి మరోసారి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఉదయం పావుగంట క్రితం ప్రారంభమైనటువంటి పోలింగ్ సజావుగా సాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు, రిపోర్ట్ కాలేదు. హరి, రైట్ యుగంధర్. సో అది శ్రీకాకుళంలో పరిస్థితి. మొత్తానికి ఈవీఎంలు మొదట్లో కొంచెం మొరాయించిన టెక్నికల్ జిగ్ని రెక్టిఫై చేయడం జరిగింది. మళ్ళీ పోలింగ్ సజావుగా మొదలైంది అంటూ శ్రీకాకుళం నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తున్నారు. ఇక అరకు కాన్స్టిట్యున్సీలో మా కరెస్పాండెంట్ రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, చెప్పండి. సో ఏదైనా పరిస్థితులు ఉన్నాయి, కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్న నేపథ్యంలో అరకులో ఎప్పటి వరకు పోలింగ్ కొనసాగుతుంది? 7ంటికి ఏ విధంగా మొదలైంది? అప్డేట్స్ ఏంటి?
నుంచి కూడా గిరిజనులు చాలా వరకు ఆసక్తిగా వచ్చారు. మనం చూడొచ్చు, మీరు అరకు హై స్కూల్ గ్రౌండ్ లో చాలా పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూడాలంటే హరి ఇక్కడ అది ఓటర్ స్లిప్ మాత్రం చాలా వరకు అందకపోవడంతో గిరిజనులు కొంత గందరగోళం గురవుతున్నారు. మీరు ఇక్కడ చూడడానికి కూడా ఏ కేంద్రంలో ఓటు కేటాయించారు, అలాగే ఓటు స్లిప్ అందిందా లేదా అనే విషయంపై కొంత కలవరం చేస్తున్న పరిస్థితి. చెప్పండి, అంటే ఓటు స్లిప్ అందులో ఏం జరిగింది? చాలా మంది గంటలు ఇస్తారు, చాలా మంది సన్నిధిలో ఉంటారు. ఏ రూమ్ కి వెళ్ళాలని పిల్ల 60 మంది ఉన్నారు. సరే ఎవరికి ఓటు లిస్టు అందటం లేదు, స్లిప్పులు కూడా చాలా మంది ఇవ్వటం లేదు. ఏ రూమ్ కి వెళ్ళాలనేది ప్రజలకు అర్థం కాలేదు. అంటే మరి ముందు పెట్టలేదా, ఇక్కడ డిస్ప్లే చేయలేదు, అంటే రాసి పెట్టలేదా? ముందు రాసి పెట్టలేదు సార్. దాని మీద చాలా మంది ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. సరైన గవర్నమెంట్ వాళ్ళు సరైన రిసిప్ట్ ఇవ్వటం లేదు, స్లిప్పులు కానీ ఇవ్వటం, ఇంటి డోర్ టు డోర్ అందించాలా అది కూడా అందించేలా లేదు. ఏ వార్డుకి వెళ్ళాలో ఏ రూమ్కి వెళ్ళాలా అనేది తెలియని పరిస్థితి ఉంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓటర్ స్లిప్ అందిందా మీకు? అమ్మా మీకు అధ్యక్ష రామారా, మీకు ఓటు ఎక్కడ ఉందో తెలుసా మరి? అమ్మా మీది అది నంబర్ తెలీదని ఇక్కడ వచ్చాం సార్. మళ్ళీ పంపిస్తారు, అక్కడ వెళ్తే అక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ పంపిస్తారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ఓకే హరీష్, విన్నారు కదా, ఇప్పుడు వాస్తవానికి ఒక మార్పు కోసం అంటే ఒక చైతన్యం రావడంతో చాలా మంది ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఉదయం చేరుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఓటర్ స్లిప్ అందకపోవడంతో ఒక కేంద్రానికి వెళ్తే అక్కడ కాదని, ఇక్కడ కాదంటే మరో చోటుకి ఇలా తరలి చెప్తున్నారు. అది అరకులో పరిస్థితి. సో కొన్ని ప్రాంతాలు విశాఖ జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లు ముందుగానే వస్తూ తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తానికి అరకులో పరిస్థితి చూసాం. అక్కడ కొంతమంది విద్యార్థులు, బాలికా విద్యార్థుల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా చైతన్యంగా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు అంటూ మా కరెస్పాండెంట్ రామచంద్రం అందించిన అప్డేట్. మొత్తానికి దేశవ్యాప్తంగా తొలి విడత సార్వత్రిక ఎన్నికలు స్టార్ట్ అయిపోయాయి. ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించడం జరిగింది. అయితే టెక్నికల్ జిగ్ని రెక్టిఫై చేయటం, మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అయినట్టుగా వార్తలు అందాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. 2118 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 319 మంది పార్లమెంట్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే అరకు, పాడేరు, రంపచోడవరంలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ను నిర్వహించనున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే మంత్రులతో సహా పాస్ లేని వారికి పోలింగ్ కేంద్రాలకు అనుమతించేది లేదు అంటూ ఈసీ స్పష్టం చేసిన వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పోలింగ్ ఏ విధంగా సాగుతోంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఎండలు కూడా తీవ్ర రూపం దాల్స్తుండడంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుంటే ఆ తర్వాత తమ పనుల్లో నిమగ్నం అవ్వచ్చు అంటూ ఓటర్లు ముందుగానే 6 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకొస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూస్తున్నాం. విద్యార్థినులు ఫస్ట్ టైం ఓటర్స్గా వీళ్ళని చెప్పుకోవాలి. మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అత్యంత ఉత్సాహం అయితే వాళ్ళ మొహాల్లో కనబడుతోంది. చైతన్యవంతంగా ముందుకు వస్తున్నారు అంటూ ఇంతకుముందే విశాఖ జిల్లాలో పరిస్థితులు మా కరెస్పాండెంట్స్ వివరించారు. సో 7 గంటలకి మొదలవుతుంది. మరి వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక కలెక్టర్గా పాల్గొనడం, ఈ రాజ్యాంగ చెప్పినటువంటి అంశాల్లో పాటించడం, ఎన్నికల సంఘాలు చెప్పినటువంటి సూచనలు ఇక్కడ పాటించడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే జిల్లాలో
కలెక్టర్గా జిల్లా ఎన్నికల అధికారులుగా ఒక ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదటి ఒక ఓటు 6:45 ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓట్ చేసి కుటుంబ సమేత నేను మా భార్య ఇద్దరు కూడా ఇక్కడ ఓట్ వేయడం జరిగింది. ఇది వ్యక్తిగత అంశాలు ఇంకా పక్కన పెడితే అందరికీ నేను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు ఈ ఓటు హక్కుని వినియోగించుకోండి. గత ఎన్నికల్లో 80% ఓటు జరిగింది, ఈసారి 90% చేయాలని. రైట్, అది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అప్డేట్స్ అందిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం దగ్గర మా కరెస్పాండెంట్ తిరుమల్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. తిరుమల్ చెప్పండి, పోలింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కాబోతోంది. ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఓటర్లు ఏ విధంగా ముందుకు వస్తున్నారు, అదే ఫస్ట్ టైం ఓటర్స్ కూడా కనిపిస్తున్నారంటే ఏం చెప్తారు అక్కడ? హరి, ఖచ్చితంగా కూడా ఈ పెనుకొండ నియోజకవర్గంలో మొత్తం 280 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా టెక్నికల్గా వచ్చినటువంటి ఇష్యూస్ కారణంగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ కేంద్రం పెనుకొండ సెంటర్లోని జిల్లా ప్రభుత్వ పాఠశాల. దీనికి సంబంధించి దాదాపు 2000 వరకు కూడా ఓటర్లు ఉన్నారు ఈ బూత్లోకి సంబంధించి. అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. మన విజువల్లో చూస్తున్నాం, ఇప్పటికే దాదాపు ఇదే రకమైనటువంటి ఈ ఫ్లోటింగ్ అయితే కొనసాగినట్టయితే మధ్యాహ్నం వరకే పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, రైట్, ఎండలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ తిరుమల్? అంటే ఎండలు తీవ్రతరంగా ఉన్న నేపథ్యంలో ఫస్ట్ హాఫ్లోనే మాక్సిమం ఓట్ పర్సంటేజ్ నమోదు అవుతుంది అని చెబుతున్నారు మిగతా నియోజకవర్గాల్లో. ఇక్కడ ఎలా ఉంది పెనుగొండ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి? మనం ఖచ్చితంగా తీసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో ఇటు పెనుకొండ కావచ్చు, అదేవిధంగా హిందూపురము తదితర ప్రాంతాల్లో కర్ణాటక బార్డర్కి సంబంధించినటువంటి వాతావరణం కూడా ఉంటుంది. ఇక్కడ అంటే ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి హ్యూమిడిటీ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి తేమ శాతం తక్కువగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు ఓటు హక్కు కల్పించుకునేటువంటి అందరికీ కూడా సౌకర్యం కల్పించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలకు కూడా బంద్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఈ ఒక్క పోలింగ్ బూత్లకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఓకే తిరుమల్, సో మొత్తానికి పెనుగొండలో 15-20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యం చూస్తున్నాం. కొన్ని ఈవీఎంలు మొరాయించడం, ఆ తర్వాత వెంటనే వాటిని రెక్టిఫై చేయడం, ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అనేదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్స్ అందుతున్నాయి. మొత్తానికి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారనే వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళంలో మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఒక విద్యార్థితో మాట్లాడుతున్నాం, ఏమంటారు చూద్దాం ఒకసారి. అంతకుముందు మీకు ఈ వ్యవస్థ గురించి తెలియదు, ఇప్పుడు కొత్తగా తెలుసుకునేటప్పుడు ఎట్లా ఉంది? బానే ఉంది, తర్వాత తెలుస్తుంది కదా. అందుకు అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఏం కన్ఫ్యూజ్ పడలేదు అస్సలు. అంటే అసలు ఫస్ట్ టైం చాలా భయం వేసింది, కానీ కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదు. ఆఫీస్ అందరూ బానే ఉన్నారు, బానే కోఆపరేట్. అదే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఒక విద్యార్థిని ఉత్సాహం ఆమె ఏ విధంగా ఉందో ఆ ఫేస్లో కనబడుతుంది. మొత్తానికి యువత ఎవరి వైపు ఉంటారో వాళ్లే ఎన్నికల్లో గెలుపొందబోతున్నారంటూ అనేక సర్వేలు వెల్లడించిన నేపథ్యం కూడా మనం చూసాం. మొత్తానికి మొదటిసారి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళ ఓటు హక్కు రాజ్యాంగంలో తమ లీడర్ని మార్చబోతోంది, తమ భవిష్యత్తుని తామే మార్చుకోబోతున్నాం అనే ఒక భావన వాళ్ళలో రావాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం ఓటర్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ వెల్ యువర్ ఓట్ రైట్. సో అది మొత్తానికి రాష్ట్రంలో పరిస్థితి. నియోజకవర్గాల వారీగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత కేఎస్ఆర్ లైవ్ ఉంటుంది. అప్డేట్స్ విల్ కంటిన్యూ. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.